ఉన్నాయి. ఇంటర్ కృష్ణ చైతన్యలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఎంపీసీ. ఆయన కోరిక ఇంజనీరింగ్ అవ్వాలా, ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలా, దానికోసం పీజీ కూడా చదవాలనేటువంటి ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. కానీ హాస్టల్లోనో తోటి విద్యార్థులతోనో అక్కడ ఉన్నటువంటి లెక్చర్స్తోనో ఈయన సర్దుబాటు కాలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, నేను చదవలేను, నాకు కొద్ది చదువు, నేను ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి గత 3 నెలల నుంచి కాలేజ్కి వెళ్లకుండా ఒక లాస్ట్ 1 మంత్ నుంచి అయితే ఇంట్లోనే ఉంటూ టీవీ చూసుకుంటూ టౌన్లో అలా బలాదుర్గా తిరుగుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ అనేటువంటిది మెంటల్ ప్రిపరేషన్. మీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలా, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేటువంటి పాయింట్లోనే మనం మాట్లాడుతున్నాం. సో ఎడ్యుకేషన్ ఇందాకే చెప్పాను, మీకు వచ్చేటువంటి డిగ్రీ అనేది జస్ట్ ఇట్ ఈస్ అ పేపర్ ఆఫ్ అ పీస్, ఇట్ రిఫ్లెక్ట్ ఆఫ్ యువర్ బిహేవియర్. కానీ మీరు జీవితంలో కానీ లేదా మీరు అనుకున్నటువంటి ఎంచుకున్నటువంటి రంగంలో కెరియర్లో ఎదగాలి అని అంటే చాలా రకాలైనటువంటి అంశాలు అనేటువంటివి మన ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని ఇక్కడ ఏం చెప్తున్నామనంటే ప్లానింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో ఆ ప్లానింగ్లోనే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఏమేమి ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఇందాక చెప్తూ ఉన్నారు ఎవరో, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎంపీసీ తీసుకుని ఇంజనీర్ అవుతాను, నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ నేను బైపీసీ తీసుకొని నేను డాక్టర్ని అవుతాను అని. కానీ అవుతాను అని ఇప్పుడు అనుకోవడం వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫీల్డ్కి నేను సూటబుల్ అవుతానా లేదా అనేటువంటిది మనం తీసుకోవాలా. అదే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది. సో నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు జీవితంలో? ఓకే, డాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అయ్యాను, అల్టిమేట్గా ఏముంది, బాగా డబ్బులు సంపాదించాలా. ఓకే, సంపాదించారు, ఒక మంచి ఇల్లు కట్టారు, లేదా కార్ తీసుకున్నారు, ఒక మంచి బైక్ కొనుక్కున్నారు, మీకు నచ్చినవన్నీ చేసేసారు, ఇంతే నా జీవితం అని అనుకుంటే కాదు ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఈ స్కిల్స్ అనేటువంటివి, వాట్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ ఫిట్ టు యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది, మీ ఆసక్తికి మీ నైపుణ్యాలకి తగినట్లుగా ఏ ప్రొఫెషన్ అనేది సూట్ అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ మాట్లాడుకోవాలా. అందుకనే మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఆఫ్టర్ 10th క్లాసో, ఆఫ్టర్ ఇంటరో, ఆఫ్టర్ డిగ్రీనో ఏం చేయాలనేటువంటిది మీరు ఆలోచన అనేటువంటిది చేసుకోవాలా. సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏమి ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ అనేటువంటిది, అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అఫ్ కోర్స్ మీరు చాలా చిన్నపిల్లలు, 15 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళి స్కూల్లో పాఠాలు లేదా మీ టీచర్ చెప్పినటువంటిది ఫాలో అవడమే తప్ప ఇప్పటిదాకా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి లేవు. ఎందుకు అంటే చాలామంది మీ వయసు పిల్లలు ఏమైనా మీ పేరెంట్స్ చెప్తే కనుక మాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పేది, మీకే ఏం తెలియదు, మీరు వెనకబడి ఉన్నారు, మీకు ఆలోచించడం తెలియదు అని చెప్తున్నారు. కానీ మీకు నిర్ణయాలు తీసుకునేటువంటి అనుభవం కానీ, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, తెలివితేటలు కానీ మీకు లేవు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరు మీ స్కూల్లో కానీ లేదా సోషల్ యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ యాక్టివిటీస్ అనేటువంటివి ఫర్దర్గా మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటిదే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో ఈ రిలీజియస్ అండ్ సోషల్ స్పోర్ట్స్ అనేటువంటి అంటే డోంట్ థింక్ సో ఒక ఉద్యోగం అని అనుకుంటే ఎంతసేపు ఇంజనీరో, డాక్టరో, లాయరో కాదు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే మనము నాకు ఏ ఉద్యోగానిలో నేను సూట్ అవ్వగలను, దేనికి నేను ఉంటాము అనేటువంటిది. ఇఫ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంజనీర్లే చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఉద్యోగాలు లేక, పెళ్ళిళ్ళు గాక, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడుక్కోలేక, తల్లిదండ్రులకి భారం అవుతూ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి డిప్రెస్డ్ అనేటువంటిది సాచురేటెడ్ అయిపోయింది అక్కడ. ఎందుకు అనంటే ఎక్కడ మనకు ఒక కంప్లీట్ గ్రోత్ అనేది ఉంటుందో అక్కడ డెఫినెట్గా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత స్టంటెడ్ గ్రోత్ అని అంటాం. అంటే అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడం అనేటువంటిది. ఇక్కడ అభివృద్ధి అని అంటే ఆపర్చునిటీస్ ఇన్ ఇంజనీరింగ్ చాలా తగ్గిపోయినాయి. పక్క రాష్ట్రాలకు వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, పూణేకి వెళ్ళినా, లేక ఒరిస్సాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి లేవు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ జాబులకి లేకపోతే ఇతరత్ర ఉద్యోగాలకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చూజ్ అండ్ కెరియర్ అనేటువంటిది, కెరియర్ పాసిబిలిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో
ఇలాంటి సందర్భంలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటివి ఒక ఆర్డర్ తీసుకుని, సపోజ్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు నేను డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను, దానికి కారణాలు, నేను డాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి కారణాలు అనేటువంటివి నన్ను డాక్టర్గా మీన్ చూసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. నెంబర్ 2 ఆప్షన్, నేను ఇంజనీరింగ్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వడానికి నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆఫ్టర్ ఇంజనీరింగ్ నాకు ఉన్నటువంటి మీన్ పాసిబిలిటీస్ ఏంటి. నెంబర్ 3 నేను లాయర్ అవ్వాలి, నెంబర్ 4 నేను టీచర్ అవ్వాలి, నెంబర్ 5 సమ్మదర్ అవ్వాలి. ఇలా ఒక 10 రకాలైనటువంటి యాక్టివిటీస్ని మీరు కనుక తీసుకున్నట్లయితే ఏది మీకు సూటబుల్ అవుతుంది, ఏది మీకు సూటబుల్ కాదు అనేటువంటిది ఉండాలి. ఎందుకు అనంటే డిగ్రీ చేసిన తర్వాత, చదువుకున్న తర్వాత నేను ఎందుకు పనికిరానటువంటి చదువును చదివాను, నా చదువుతో నాకు ఉద్యోగం అనేటువంటిది లేదు అనేటువంటి ఒక నిర్లిప్త ధోరణికో నిరాశలోకో మీరు వెళ్ళకూడదు. అందుకనే మీరు టైంని వేస్ట్ చేసుకోకుండా ఉండడం కోసం ఏంటి అని అంటే ఇప్పటి నుంచి మీ కెరియర్ ప్లానింగ్ అనేటువంటిది జస్ట్ 10వ క్లాస్లో 10కి 10 పాయింట్లు తెచ్చుకోవడమో, ఇంటర్మీడియట్లో 10కి ఇంకొకటి తెచ్చుకోవడమో, లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ సాధించడమో గొప్ప లక్షణం అనేటువంటిది కాదు. ఇక్కడ ఆఫ్టర్ ఎంసెట్ ఒక గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య మాకు తెలిసిన నా కలీగ్ వాళ్ళ అమ్మాయి జిప్మర్లో పాండిచ్చేరిలో చదువుతుంది. జిప్మర్ పాండిచ్చేరి దేశంలోనే 2వ స్థానంలో ఉంది, దక్షిణ భారతదేశంలో 1వ స్థానంలో ఉంది జిప్మర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది. అక్కడ ఆమె ఐఐటిలో చేరారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది ఆ కోర్సులో చేరారు. కానీ అక్కడ ఏమవుతుంది అంటే ఆ పరిస్థితులకి, ఆ వాతావరణానికి ఆమె సర్దుబాటు చేసుకోలేక నేను ఇక్కడ చదవలేను, నేను నెల్లూరుకి వచ్చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంది. మరి ఇక్కడ నువ్వు కోరుకున్నటువంటి చదువు, నువ్వు కోరుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది, నువ్వు సాధించాలనుకునేటువంటి పట్టుదల, నువ్వు కష్టపడినటువంటిది, మేబీ ఇంటర్మీడియట్ అంటే గత 18 సంవత్సరాలుగా మీరు కష్టపడినటువంటి కష్టము అంతా కూడా ఒక్కసారిగా పోయింది. అందుకే మీకు ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉండాలా, అందుకే మీరు బాగుండాలా, అందుకే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి మీ జీవితం మీద చెడు ప్రభావం అనేటువంటిది, లేకపోతే నెగటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపకుండా ఉండాలా. అందుకనే ఎప్పుడు కూడా నిర్ణయాలు అనేటువంటివి కానీ తొందరగా తీసుకోకూడదు. మనకు మానసిక శక్తి సామర్థ్యాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు ఎంతసేపు కూడా ఏంటంటే వాట్ స్కిల్స్ యూ హ్యావ్ అనేటువంటివి, ఆ స్కిల్స్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నావు అనేటువంటిది, అది నీకు జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది నువ్వు ఎదగడానికి అనేటువంటిదే మనం ఇక్కడగా చెప్పుకునేటువంటి అంశము అని చెప్పి. Oh yeah, I like this idea. Then career goal, దిస్ ఈజ్ ఆల్సో మనం ఇంత చెప్పుకున్నట్టు షార్ట్ టర్మ్ గోల్కి లాంగ్ టర్మ్ గోల్లో కూడా కెరియర్ గోల్ అని అవ్వడానికి ఓకే సక్సెస్ అయ్యారు. మీరు అనుకున్నట్టుగా ఒక డాక్టరో, మీరు అనుకున్నట్టుగా ఒక ఇంజనీరో, మీరు అనుకున్నట్టుగా ఒక టీచరో అయ్యారు. కానీ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొఫెషన్? ఎందుకంటే ఇప్పుడే చూసాను నేను ఇందాక, సాటిస్ఫాక్షన్ జీవితం అనేటువంటిది సక్సెస్ఫుల్ లైఫ్ కంటే కూడా సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ అండ్ సాటిస్ఫైయింగ్ లైఫ్ ఈజ్ అన్ మోర్ ఇంపార్టెంట్ అని. సో మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మీ ఫ్యూచర్ని, మీ కెరియర్ గోల్ని డిస్కవర్ చేస్తారు, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అనేటువంటివి మనం ఇక్కడ గమనించవచ్చు అని చెప్పి. Glad I don't have to do this for a living. What do you want with your life? సో మీరు మీ జీవితంలో ఏమి సాధించాలి అని అనుకున్నప్పుడు ఎలా సాధించాలి అనేటువంటిది ఒక మార్గం. లక్ష్యాన్ని ఎంచుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంచుకునేటువంటి మార్గం మీదనే మీ విజయం అంతా కూడా ఆధారపడిపోయింది ఇక్కడ. కానీ అంత దూరం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మీరు మీ ఆటంకాలని ఎదుర్కోలేక, మీరు సరైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకోలేక, మీరు మీకున్నటువంటి సమస్యలతోటి బాధపడుతూ మీ కెరియర్ని కానీ, మీకున్నటువంటి గోల్ కానీ మీరు చేసుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నామనంటే, ఒక జాబ్ అనేటువంటిది కేవలం ఏదో జాబ్ కాకుండా మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, సంతృప్తిని కలిగించేటువంటి జీవన విధానము అనేటువంటిది, సంతృప్తిని కలిగించేటువంటి సంపాదన అనేటువంటిది, సంతృప్తిని కలిగించేటువంటి వ్యవస్థ అనేటువంటిది మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఎంత సంపాదించినా
మీరు ఏమి చేసినా సంతృప్తి లేనటువంటి జీవితం అనంటే మీరు యాంత్రిక మార్గంలో వెళ్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. అందుకని మీకు సంతృప్తి కలగాలి అనంటే ఇప్పటి నుంచి మీరు ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి, ఆ దీన్ని చేరుకోవడానికి ఏ విధమైనటువంటి అంశాలు మీరు వెతుకుంటున్నారు అనంటే మళ్ళీ మనం మాట్లాడేటువంటిది ఏంటంటే మీ యువర్ గోల్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ స్కిల్స్. ఇందాక చెప్పుకున్నట్లుగా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రిప్రజెంటేషన్ స్కిల్స్, అన్నింటికీ మించి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలా. ఆ టైం మేనేజ్మెంట్ లేకపోతే గనక నిబద్ధతతో కూడుకున్నటువంటి జీవన విధానం అనేటువంటిది, నిబద్ధతతో కూడుకున్నటువంటి లైఫ్ స్టైల్ అనేటువంటిది లేకపోతే కనుక ఏ ఒక్కరూ కూడా జీవితంలో వారు అనుకున్నటువంటి కెరియర్ని సాధించలేరు. ఒకవేళ కెరియర్ని సాధించినా కూడా మీరు సక్సెస్ కాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ విని ఉంటారు విజయ్ మాల్యా. విన్నారా విజయ్ మాల్యా గురించి తెలియదా మీకు? అబ్బాయిలు క్రికెట్ చూస్తారా? క్రికెట్ చూస్తారు కదా. ఆయన బెంగళూరు టీంని కొనుక్కున్నటువంటి వ్యక్తి విజయ్ మాల్యా దేశంలోనే ఒక 4-5 సంవత్సరాల క్రితం దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఏమైంది? క్రమశిక్షణ లేకపోవడం వలన, ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఆర్థిక వ్యవస్థని సరిగా నియంత్రించుకోలేక బ్యాంకుల్లో అప్పులు చేసి చివరికి దేశం విడిచిపోయి లండన్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి వస్తనేటువంటిది కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ ప్రణాళికాబద్ధంగా కనుక మనం వ్యవహరించకపోతే మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మీరు దానిని నిలబెట్టుకోలేరు. అందుకనే సక్సెస్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సక్సెస్ యూ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ ఫర్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఆన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ యువర్ కెరియర్. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే జాబ్ని మనం ఏ విధంగా ఎంజాయ్ చేయగలుగుతున్నామో, ఏ విధమైనటువంటి అవకాశాలు మన ముందు ఉన్నాయి, ఆ అవకాశాలని ఏ విధంగా వినియోగించుకోగలుగుతున్నామో, ఆ అవకాశాలు ఏ విధంగా మనము నిలబెట్టుకోగలుగుతున్నామో అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కెరియర్లో మనం ఇక్కడ ఏం చెప్తున్నామనంటే కెరియర్ పాసిబిలిటీస్ అనేటువంటివి, అలాగే రిసోర్స్ పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. Look, Mac. అలానే మేబీ Let's get organized. స్ట్రాటజికల్ థింకింగ్ అని అంటాం. ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ సాధించాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానము అనేటువంటిది. సో మనిషి అంటేనే ఆలోచనలు, ఆ ఆలోచనలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది, మీరు చేసేటువంటి ఆలోచనలే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తాయి, మిమ్మల్ని సంతోషంగా ఉంచేటట్లు చేస్తాయి. అలా కాకుండా మీరు నెగటివ్గా ఆలోచన చేస్తే మీరు ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా ఏమవుతుందనంటే పతనము అనేటువంటిది. కెరియర్ తర్వాత సంగతి, ఒక వ్యక్తిగా కూడా మీరు పతనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మిమ్మల్ని మీరు స్టేబుల్గా ఉంచడం కోసము మీరు అనుసరిస్తున్నటువంటి ఆలోచన విధానము అనేటువంటిది ద స్ట్రాటజికల్ థింకింగ్ ఆఫ్ అనేటువంటిది ఫర్ యువర్ కెరియర్, ఫర్ యువర్ సక్సెస్, ఫర్ యువర్ లైఫ్. ఈ 3 ఇంపార్టెంట్. కెరియర్, సక్సెస్, లైఫ్ అనేటువంటి దానికోసం మీరు ఏ విధమైనటువంటి అంశాలు ఫాలో అవుతున్నారు అనడానికి మనకు ఉన్నటువంటిది కూడా కెరియర్ గోల్ అని చెప్పి. అలానే వాట్ ఆర్ యువర్ స్కిల్స్? మీకున్నటువంటి స్కిల్స్ ఇందాకే మాట్లాడుకున్నాము. ఎవాల్యుయేట్ అనేటువంటిది, స్కూల్లో మీకున్నటువంటి అంశాలు అనేటువంటివి, అలాగే వాలంటీరీస్ వర్క్ అనేటువంటిది, అలాగే లీజర్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి. ఈ లీజర్ ఎక్స్పీరియన్సెస్. Dear teachers, good evening dear teachers. Dear teachers, please listen to me. Now the time is not even 4:15. 4:15 అయింది కేవలము. 4:30 వరకు మనం చెప్పున్నాము. ఇప్పుడే పిల్లలు తీసుకోవాల్సినంత అవసరమే వచ్చింది. వాళ్ళు నేర్చుకోవడం కూడా మన కష్టంగా ఉందా? ఇఫ్ యు ఆర్ సో టైర్డ్, ప్లీజ్ may not bring next time. So within 10 minutes we are going to close. We are really sorry to know this. Sir, we continue and within 10 minutes we are going to close. వినే వాళ్ళు జాగ్రత్తగా వినండి. దయచేసి మా వెళ్ళండి. I really pity the teachers. Okay. Right. So
స్ట్రాటజిక్ థింకింగ్ అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది, కెరియర్ ప్లానింగ్ అనేటువంటిది మీకు మీ జీవితంలో మీరు అనుకున్నవి సంతృప్తిగా పొందటానికి చాలా దోహదపడతాయి అనేటువంటి అంశంలోనే మనం ఇక్కడ మీకు ఉన్నటువంటి స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మేబీ ఇవి లైఫ్లో మీకు ఎట్లా ఉపయోగపడతాయి అనేటువంటిది, మీరు ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు మీ ఆలోచనలని, మీ ప్రవర్తనని, మీ భావోద్వేగాలని, ఇవన్నిటిని కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అనేటువంటిది మనకునేటువంటిది. సో అలాగే మీకు దేంట్లో ఇష్టం ఉంది, ఎందులో ఇష్టం లేదు అనేటువంటిది కాకుండా దేర్ ఇస్ అ వన్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషనల్ హ్యాండ్ బుక్ అని అంటాం. అంటే నేను ఏ రంగంలో రాణించగలను అని మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఫాలో అవ్వవలసినటువంటి అంశము ఆక్యుపేషనల్ హ్యాండ్ బుక్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. How would you like to be able to train at home for an exciting new career or a business of your own? Prepare for the life and what are the opportunities for you to in a different sectors అనేటువంటివి. సో మీకు ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాతనో, ఒక బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన తర్వాతనో మీకు ఎలాంటి ఉద్యోగం అనేటువంటిది మీకు ఇష్టం వస్తుంది? పబ్లిక్తో ఉండేటువంటి ఇష్టమా, అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఉద్యోగం ఇష్టమా, లేకపోతే అకాడమిక్స్ సంబంధించినటువంటి ఉద్యోగమా, లేకపోతే ప్రైవేట్కి సంబంధించిన ఉద్యోగమా, లేకపోతే ఏదైనా ట్రేడ్కి సంబంధించినటువంటి ఉద్యోగమా అనేటువంటిది మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోవాలా, మెంటల్గా ఉండాలా, లేకపోతే 100% మీరు మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోతారు. ఆ తర్వాత దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకు అనంటే ఒకసారి జీవితంలో సంతృప్తి అనేది కలగలేదు అని అనుకుంటే మీరు ఈ తర్వాత ఎంత చేసినా ఏమి చేసినా లాభం అనేటువంటిది ఉండదు. మళ్ళీ మీరు సైకాలజిస్టుల చుట్టూ, సైకియాట్రిస్టుల చుట్టూ మాకు బాగలేదు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలా? సో మీ అందరికీ తెలుసు, అందరూ మాట్లాడేటువంటి మాట ఎంతసేపు ఎంపీసీ అని, బైపీసీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ సిఈసి, హెచ్ఈసి, ఎంబైపీసీ తీసుకున్నటువంటి వాళ్ళు, ఎంఈసీ తీసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర కాంబినేషన్స్తో తీసుకున్నటువంటి వాళ్ళకి పైన ఏ రంగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఏ విధంగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఆ తర్వాత ఉద్యోగం ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి అనేటువంటిది. అలాగే మన రాష్ట్రంలో మనం చదువుకున్నటువంటి చదువుకి ఏ అటువంటి అవకాశాలు, ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు, అలాగే ఏ డిగ్రీ ఉంటే నేను ఫారిన్ చదువులకు వెళ్ళొచ్చు, ఏ డిగ్రీ ఉంటే ఏ కంట్రీకి వెళ్ళొచ్చు. సపోజ్ నేను అమెరికా వెళ్ళాలి, నాకు ఏ విధమైనటువంటివి, లేదా నేను లండన్ వెళ్ళాలి, నాకు ఏ విధమైనటువంటివి, లేకపోతే నేను దుబాయ్ వెళ్ళాలి, నాకు ఏ విధమైనటువంటివి అంశాలు. సో అందుకని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇష్టమనో, లేకపోతే మా వాళ్ళు చెప్పారనో, ఎవరో చేస్తున్నారనో మన కెరియర్ ప్లాన్ని, మన గోల్ని సెలెక్ట్ చేసుకోకూడదు. నాకు సూటబుల్ అయినటువంటిది, నేను చదవగలిగినటువంటిది, నేను వర్క్ చేయగలిగినటువంటిది, నేను సంతృప్తిపరంగా ఉండగలిగినటువంటి అంశాలనే మనం ఇక్కడ ఈ కెరియర్ దీంట్లో ఎడ్యుకేషన్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే స్కూల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి. సో ఈ స్కూల్ దగ్గర నుంచి మేబీ ఇంటర్మీడియట్లో కావచ్చు, లేదా గ్రాడ్యుయేషన్లో కావచ్చు, మీ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎక్స్ప్లోర్ చేసుకోవాలా. ఎక్స్ప్లోర్ అనేటువంటిది, సపోజ్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు, మేమంతా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాము, ప్రైవేట్ స్కూల్స్లో ప్రాజెక్టులు అని చెప్పి, సైన్స్ ఫేర్స్ అని చెప్పి చాలా చేస్తూ ఉన్నారు అని చెప్పి. కానీ రీసెంట్గా పామూరుకు చెందినటువంటి ఒక అమ్మాయి, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి రష్యాకు అగ్రికల్చర్ సైన్స్కి సంబంధించినటువంటి అంశానికి సెలెక్ట్ అయింది. మన దేశం మొత్తం మీద 1600 మంది సబ్మిట్ చేస్తే ప్రాజెక్టు, ఆ అమ్మాయి ఒక్కటే సెలెక్ట్ అయింది. దానిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది గొప్ప వాళ్ళు అనేటువంటిది ఎక్కడనంటే మీరు ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి, మీ ఆలోచన శక్తిని బట్టి, మీకున్నటువంటి మానసిక శక్తి సామర్థ్యాలను బట్టి, మీ యొక్క భావోద్వేగాలని మీరు ఏ విధంగా నియంత్రించుకుంటున్నారు అనేటువంటి దాన్ని బట్టే మీ సక్సెస్ అనేటువంటిది, మీ ప్లానింగ్ అనేటువంటిది డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పి మరొకసారి చెప్తూ ఉన్నాను. అలాగే ఇన్ఫర్మేషన్, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, డిఫరెంట్ పీపుల్ అనేటువంటిది, మీ టీచర్సు, మీ పేరెంట్స్, మీ నైబర్సు, మీకు తెలిసినటువంటి వాళ్ళే, లేదా కెరియర్ గైడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా సైకాలజిస్టులు మీరు ఏ రంగంలో రాణించగలుగుతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మీకు తెలియజేస్తారు. అలానే కెరియర్ బై క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది, కెరియర్ అనేటువంటివి ట్రెండ్స్ ఏమున్నాయి, రొటీన్గా ఎంతసేపు ఇంజనీరు, డాక్టర్
డాక్టర్ అనేటువంటిది కాకుండా ఇతర రంగాలలో నేను ఏ విధంగా రాణించగలను, ఇతర రంగాలలో మనకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మనం ఏ విధంగా సెట్ అవ్వచ్చు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. అలాగే మెయిన్ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించి, అలాగే వర్క్ లోడ్ అనేటువంటిది మేబీ జాబ్కి సంబంధించినటువంటి అంశము. ఇంట్రెస్ట్ అసెస్మెంట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉందని ఎలా చెప్తామో, నాకు ఇష్టమనో, నేను సంతోషంగా ఉన్నానో, నేను బాధగా ఉన్నానో అనుకున్నప్పుడు దానిని ఏ విధంగా అసెస్ చేస్తాము అంటే మనకు ఇంట్రెస్ట్ షెడ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. అందుకనే కెరియర్ గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు సైకాలజిస్టుల దగ్గర కానీ, మిగతా స్కూల్ టీచర్స్ దగ్గర కానీ మీ ఇంట్రెస్ట్ అసెస్మెంట్ అవుట్ ఆఫ్ 100లో మీకు ఎంత పర్సంటేజ్ అనేది మీరు ఇష్టపడుతున్నట్టు రంగం మీద మీకు ఉంది ఆసక్తి అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ ఇంట్రెస్ట్ అసెస్మెంట్ అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే క్వశ్చన్స్ రిలేటెడ్ టు జాబ్స్. సపోజ్ మీ పేరెంట్స్ ఎవరైనా జాబ్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు వాళ్ళ యొక్క జాబ్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటిది, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్. నేను ఒక విద్యార్థిగా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఒక తల్లిగా తండ్రిగా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, ఒక ఉద్యోగస్తుడిగా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను అనేటువంటి మాట మన నుంచి రావాలి అని అంటే మీరు ఎంచుకున్నటువంటి రంగము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫీల్డ్ వర్క్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పీపుల్ డూ అట్ ద వర్క్ అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం. అండ్ యూ హ్యావ్ టు లర్న్. నేను 10వ తరగతి 10 పాయింట్లతో పాస్ అయిపోయాను అమ్మయ్య అని అనుకోకూడదు, లేదా ఎంసెట్లో నాకు ర్యాంక్ వచ్చేసింది అని చెప్పి రిలాక్స్ అయిపోకూడదు, లేదా నేను కోరుకున్న ఉద్యోగం వచ్చేసిందని చెప్పి రిలాక్స్ అయిపోకూడదు. నిరంతరము నేర్చుకునేటువంటి అంశము, నిరంతరము సాధన అనేటువంటిది, నిరంతరము శోధన అనేటువంటిది ఉండాలా. అందుకనే నేను చేసేటువంటి పని ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు ఒక డిఫరెంట్ వేలో మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మీ ఐడెంటిటీ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. అందుకనే జీవితం గురించి ఆలోచన అనేటువంటిది చేయండి. మీ డిగ్రీ అనేటువంటిది, మీ మార్కులు అనేటువంటిది కేవలం ఒక అంశానికి సంబంధించింది. జీవితం అనంటే ఒకే ఒక అంశం కాదు. జీవితం అనేటువంటి సర్వ అంశాలకు సంబంధించినటువంటి సమ్మేళనము. సో కుటుంబం ఉంటుంది, విద్య ఉంటుంది, సంపాదన ఉంటుంది, బంధాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, వివాహ వ్యవస్థ ఉంటుంది, ఆ ఖర్చులు ఉంటాయి. వీటన్నిటినీ మేనేజ్ చేసుకొని అన్నిటికీ తగినంత ప్రాధాన్యత అనేది ఇవ్వగలిగితే మీరు మీ జీవితంలో సంతోషంగా అనేటువంటిది ఉండగలుగుతారో అప్పుడు సంతృప్తికరమైనటువంటి జీవితం అనేటువంటిది సాగించడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలా కాదు, లేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మిగతా వాళ్ళకిలాగే మళ్ళీ మీరు ఏమవుతారంటే మెకానికల్ లైఫ్, నేను ఒక యాంత్రిక జీవనానికి ఉన్నాను, లేస్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, వస్తున్నాను, పడుకున్నాను, ఇలాంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా దయచేసి అందరూ కూడా మీరు కోరుకున్నటువంటి జీవితం కోసం మీరు ఏం చెయ్యాలి, నేను కోరుకోవడం కాదు, ఇక్కడ కోరుకున్నది సాధించడం కోసం, అనుకున్న జీవితాన్ని ఆనందించడం కోసం, అనుకున్నటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం నేను ఏం చేస్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఆలోచన అనేటువంటిది చేయాలనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే సక్సెస్ అనేటువంటిది ఇవన్నీ ఒకదాని మీద డిపెండ్ అయి ఉండదు, అన్ని అంశాల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ద రిసోర్సెస్, ఒక 2 నిమిషాలు, ఐఎమ్ గోయింగ్ టు బి వైండింగ్ దిస్ సెషన్ విత్ ఇన్ 2 minutes ఓన్లీ. ద రిసోర్సెస్, మీరు అనుకున్నవన్నీ పొందడానికి మీరు ఎక్కడ ఏ విధంగా ఏం చేస్తారు అని అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ స్కూల్స్, కెరియరు, మీ